నమస్కారం అండి. నమస్తే అండి. ఆహ్, కలలు యెస్. చాలా మంది పగటి కలలు కంటూ ఉంటారు. అసలు రాత్రి పడుకున్నప్పుడు మామూలుగా కొంతమంది కలలొస్తూ ఉంటాయి. అవి కొన్ని గుర్తుంటాయి. అసలు కొన్ని గుర్తు మర్చిపోతాం కూడా. గుర్తున్న కలలు నిజంగా నిజమవుతాయా? చాలా మంది అంటూ ఉంటారు. తెల్లవారుజామున కలలొస్తే నిజమవుతాయని కూడా అంటూ ఉంటారు. అవి నిజమేనా? ఒకవేళ అలా నిజం కావాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? ఓకే. మంచి క్వెషనే. హ్మ్. అంటే దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే మీరు ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. దారిన పోతే ఏదో ఒకటి చూసినప్పుడు నీకు తెలియకుండా దానికి అట్రాక్ట్ అవుతుంది నీ మైండ్. హ్మ్. అది నీకే తెలీదు. ఏదో ఒకటి చూస్తావు. ఒక పువ్వుని చూడడమో, లేక మంచి శారీని చూడడమో, లేక ఏదో ఒకటి చూస్తూ ఉంటావు దారిలో పోతా. అది రాత్రి పడుకున్నప్పుడు అది గుర్తు చేసుకుంటది ఒకసారి. హ్మ్. ఏదే దాన్ని గుర్తు చేసుకుంటది. అది కళ రూపంలో నీకు కనపడుతుంది. ఇప్పుడు ఓకే. డబ్బులు చూస్తూ పడుకున్నావు అనుకో, ఓ ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజైనా కూడా డబ్బులు కనిపిస్తాయి నీకు. హ్మ్. హ్మ్. దానికి కారణం ఎవరు? నువ్వే. నీ మైండ్కి అది దాన్ని పట్టుకున్నది అది. ఓకే. అది కళ రూపంలో వచ్చింది. అది నిజమవుతాదా అబద్ధం అవుతాదా అంటే దాని అంతా పక్కన పారేయండి. హ్మ్. ఒక్కొక్కటి అవుతుంది. ఒక్కొక్కటి అవుతాయి. చాలా మంది నా జీవితంలో కూడా అప్పుడు జరిగినాయి. హ్మ్. నీకే అర్థం చేసుకోవచ్చు. నువ్వు కూడా నీ జీవితంలో కూడా ఎన్నో జరిగి ఉంటాయి. హ్మ్. ఒక్కొక్కటి అవుతుంది. కానీ అన్నీ అవ్వాలి, ఏదైనా కళలో వచ్చేది అవ్వాలంటే దానికి కారణం కూడా నువ్వే. ఓకే. నువ్వేం చేయాలి? హ్మ్. నెగిటివ్ అనేది తీసేయి, పాజిటివ్ నింపుకో. వీలైనంత వరకు ఎన్నో చెప్పాను వీడియోలో. పాజిటివ్ నింపుకో. పాజిటివ్ నింపుకునేసి నువ్వు ఏం కావాలనో, నీకు ఎలా కావాలనో అలాంటిది వాటిని చూడు. హ్మ్. నీకేం కావాలి, ఎలాంటిది కావాలి, అలాంటి వాటిని పదే పదే చూడు. దీనికి బాగా పట్టించు. ఓకే. అది చూస్తే, ఈ కంటి ద్వారా చూస్తే అది క్యాచ్ చేస్తుంది. హ్మ్. అందుకే ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవాలంటే కంటితో చూస్తాడు, ఆకర్షణ శక్తి థాట్స్ రిలీజ్ చేస్తాడు, ఆటోమేటిక్ ప్రేమలో ఒకటి అయిపోతారు. అయిపోయినారు లేదా? ఓకే. ఈ జనరేషన్లో ఎప్పుడు అది ఎప్పటికీ ఆగదు. ఆగదు ఏ నిమిషం ఈ లోకం అన్నట్టు. ఎప్పటికీ అది ఆగదు. ఆ రోజు స్టార్ట్ అయింది ఎప్పుడు పుట్టినప్పుడు. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా అది పోతూనే ఉంటుందండి. ఈ కంటి ద్వారా చూస్తేనే ఆకర్షణ శక్తి ఏర్పడి అది ప్రేమ అయినా ఏ వస్తువు పొందాలన్నా అది పట్టుకుంటుంది. కాబట్టి నువ్వు పదే పదే పట్టించుకో. ఇప్పుడు డబ్బు కావాలంటే డబ్బునే చూడు. ఏం పాసిపోయింది? హ్మ్. రాత్రి పడుకునే ముందు మీకేం కావాలన్నా చూడండి. ఓకే. నీకు రేపు ఇది కావాలి, ఎల్లుండి కావాలి, వచ్చే నెల ఇది కావాలంటే దాన్నే పదే పదే చూస్తూనే ఉండు. అవే కల్లో వస్తుంటే అవే వస్తాయండి. నిజాలవుతాయి. ఆటోమేటిక్ కల్లో వచ్చేస్తుంది నీకు. ఓకే. వస్తుంది. దానికి కల్లో వచ్చినట్టు అది జరిగినట్టు నువ్వు కూడా డ్రీమ్ చేయాలి. హ్మ్. కల్లో వచ్చేది కాదు. నువ్వేం చేయాలంటే చూసినాం కదా, నీకేదో అవసరం కదా, అది నిజంగానే వచ్చేసినట్టు జరిగినట్టు ఆ విజువలైజేషన్ టెక్నిక్ చాలా ఇచ్చున్నాను. ఆ విజువలైజేషన్ చేయండి. నీకు అదే సేమ్ కళ్ళలోనే వస్తుంది. అదే పెద్దవాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక వాడారండి. తెలిసి కాదు, తెలియకనే హ్మ్. వాడారు. హ్మ్. నాయన తెల్లవారుజామున వచ్చే కళ నిజమవుతుంది అని. తెల్లవారుజామున వచ్చే కళ నిజమవుతుంది నాయన అని. తెల్లవారుజామున చదివితే అది వస్తుందిరా నాయన అని. పిల్లల్ని కూడా చదివించే వీడియోలు కూడా చెప్పాను. తెల్లవారుజామున లేపుతా. రాత్రి అంతా పడి పడి చావాల్సిన అవసరం లేదు. రాత్రి ఒక 8, 9 దాకా చదివినావా, తినేసి హ్యాపీ పడుకునే బాగా ఫ్రెష్గా. ఈ మైండ్కి బాగా ట్రైనింగ్ ఇవ్వాలండి. అంటే అది కూడా ఒక 5 అవర్స్ నిద్రపోవాలి. 6 అవర్స్ కనీసం, 5 అవర్స్ మినిమం, లేకపోతే 6 అంతే, దానిపైన వద్దు. జరిగిపోతే నువ్వు రిచ్ అన్నా రిచ్ చేస్తుంది, ధనవంతుడు అన్నా ధనవంతుడు చేస్తుంది, నేను మంచి తెలివిడినా తెలివిడిన తయారు చేస్తుంది. లేకపోతే నేను అదృష్టవంత, నేను తెలివిన ఎవరు ఒంటరి నిద్ర వస్తున్నది అని అంటది. అది ఏదే నీ ఇన్నర్ మైండ్ తూగుతుంది, పట్టుకోదు. కాబట్టి పదే పదే చూడు. పదే పదే చూడడం అనేది నువ్వు చూస్తూ ఉండగా దినము నీ మైండ్లో కూర్చునేస్తుంది అండి. అది గట్టిగా కూర్చునేస్తుంది ఒక మూల. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో కూర్చున్నది అంటే నీకు కావాలి ఎప్పుడు అనే టైంకి అది ఆటోమేటిక్గా కళ ద్వారానే వస్తుంది. ఏదో ఒక నిజ రూపంలోనే నీ ముందరకు వస్తుంది. కళ కనబడుతుంది, ప్లస్ నిజంగానే వస్తుంది. అది అప్పుడు నెరవేరిపోతుంది. అది ఏదైనా ఉన్నాయి, అది ఏదైనా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మంచి శారీ కావాలి అని మీరు అనుకుంటారు అనుకో. ఇప్పుడు మహాలక్ష్మికి కావాల్సింది ఏంటండి? మన ఇంటి ఆడపడుచులు ఎంత చెప్పినా చాలదు. చీరలు, నగలు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఏం కావాలి, ఏం అడగరు. ఏం కావాలి జ్యోతి? మా ఇంట్లో ఆమె పేరు జ్యోతి. ఏం కావాలి జ్యోతి? నువ్వేమని అంటావు? ఏమన్నా చెప్పు. బంగారు శారీ, ఇంకేం కావాలి నాకు ఇంతకు మించింది అంటది. అదే మన మహాలక్ష్మికి కావాల్సింది. అవి రెండు ఉంటే ఆనందం వ్యక్తం చేస్తారండి. తిండి లేకపోయినా కూడా వాళ్ళు అడగరు. అసలు నిన్ను పట్టించుకొని బట్టి నా భర్త మంచోడు అంటారు. ఇప్పుడు అవి కానీ తీసేస్తుంది. నా భర్త బొద్దులు మగుడు, నా మగుడు, నాకేం తక్కువ, నన్ను అడిగిందంతా తీస్తాడు నా భర్త. ప్రేమతో పనిచేస్తారు వాళ్ళు. కావాల్సిన ముందు డబ్బు ఇంపార్టెంట్ అంటే దీనికంత కారణం డబ్బే కదా. ఆ డబ్బు ఉంటేనే కదా భర్త కూడా కొనిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఒక చీర కావాలనుకుంటారు మీరు. పదే పదే ఆ చీరను చూస్తారు. ఎక్కడో ఒక ఫంక్షన్లో ఎవరి దగ్గర కట్టుకొని ఉంటే చూస్తారు. బాగుంది అంటే నువ్వు కట్టిపోయింది అని మర్చిపోతావు.
దాని మీద పడిపోతుంది నీ దృష్టి. బాగుందే చీర కొనాలి, కలర్ ఈ డిజైన్ లో వేరే కలర్ కొందాం మనం అని ఒక ఫిక్స్ చేసుకుంటాం. మైండ్ లో పడిపోతుంది, నువ్వు కాదు ఫిక్స్ చేసా, చూసినప్పుడు అంటే అది ఆకర్షణ శక్తి పనిచేస్తుంది, ఫిక్స్ అయిపోతుంది. నీకు ఎక్కడైనా పోయినప్పుడు కూడా నీ శారీలు ఇంట్లో కట్టేటప్పుడు, ఇంకెక్కడైనా ఊరికి పోవాలన్నా ఫంక్షన్ పోవాలన్నా కట్టేటప్పుడు అది గుర్తు వస్తానే ఉంటది, బాగుంది కదా కొనాలని అంటే నీ మైండ్ లో బలంగా ఫిక్స్ అయిపోయింది. దానికి ఏదో ఒక అవకాశం ఏర్పడుతుంది అండి, నువ్వే కొంటావు. లేక నీకు కొనిచ్చే నీ భర్తో, లేక నీ మీ అమ్మ తల్లిదండ్రులు, ఎవరో ఒకరు, మీ అన్నదమ్ముడు ఎవరో ఒక రూపంలో, లేక మీ అక్కో లేక మీ చెల్లో, మా అక్కకు ఒక నేను చీర ఎత్తియాలి, ఎప్పుడు చూసి నాకే ఎత్తిస్తుంది మా అక్క అనేట్టు చెల్లి ఎత్తియడమో, లేక అక్క మా చెల్లికి ఎత్తియాలని అక్క తీసేయడమో అనేసి నీ ఫోన్ చేసి జ్యోతి నీకు చీర కొంటున్నాను, అవునాక సరే అంటే తీసుకొని అక్కడ నీకు ఆలోచన కూడా అవరే అది అనుకున్నాం మా అక్క కొనిస్తున్నది అంటే కొనిస్తే అన్నప్పుడు అలా రావడమో, లేక నీ భర్త షాపింగ్ పిలిచిపోవడమో కొనిచ్చడమో జరుగుతుంది. అంటే పదే ఫిక్స్ అయినప్పుడే, అది కళ రూపంలో వచ్చినప్పుడే, కళ రూపంలో కూడా వస్తుంది, నీకు కనపడుతుంది అండి. ఈ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అంటే కళ్ళలో వచ్చేస్తుంది, అది ఆటోమేటిక్ వస్తుంది అండి. చాలా డబ్బు అయితే నాకు ఈ అప్రిమేషన్లు చేసి నైట్ పడుకొని బెత్తరపోయాను. డబ్బే కాదండి, అప్రిమేషన్లు పోయినాయండి, నా మైండ్ మొత్తం తెల్లారుజారు వరకు. అంతకుముందు చెడ్డ కళ్ళలో వచ్చేది నాకు. అప్రిమేషన్ లో పోతా ఉంటే మా గురువుకు ఫోన్ చేశాను, ఏం గురువు గారు ఇలా ఉంది అంటే, నువ్వు మంచి టాలెంట్ వాడు అవుతావరా అన్నాడు. ఆయన వాక్కు బ్రహ్మాండం ఫలించింది, మంచి టాలెంట్ వాడు అవుతాడు, నీ మైండ్ మొత్తం పాజిటివ్ నిండిపోయింది, పోతానే ఉంటుంది, ఇంకా మారిపోయింది పోరా నీ మైండ్ అన్న, మారిపోయింది. ఏదైనా సాధించడానికి పుట్టానని నన్ను తెలియజేసేసింది. కాబట్టి అలా మైండ్ లో పోవాలి, అది కనబడతానే ఉంటుందండి. అప్పుడు నువ్వు సులభంగా దాన్నే కళలో నిజమయ్యేది అని కనబడితే, నిజ రూపంలో కళ్ళ రాకపోయినా కూడా నిజంగానే వచ్చి నీ మొదలు పడుతుంది, ఎక్సలెంట్ గా జరుగుతుంది. నువ్వు పాజిటివ్గా ఉండాలి, దీనికంతా పాజిటివ్ గానే ఉన్నప్పుడే జరుగుతుంది. నెగిటివ్ అని పాజిటివ్ ఉంటే జరగవచ్చు జరగకపోవచ్చు అన్నట్టు నీకు పోతుంది. ఓకేనా? ఓకే, హ్యాపీగా జరుగుతుంది. కాబట్టి ఈ రోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు తెల్లవారుజామున విజువలైజేషన్ చేసుకుని నేను కోరుకున్న దాన్ని చాలా సులభంగా పొందినందుకు విశ్వానికి డబ్బులకి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ.